welcome back to you all to the channel. So today I'm unboxing action camera, that is this one. So ఈ పర్టికులర్ యాక్షన్ కెమెరా వచ్చేసి ఎస్జే క్యామరా కంపెనీ వాళ్ళది. సో ఈ యాక్షన్ కెమెరా ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఎప్పుడన్నా బైక్ రైడ్ చేస్తున్నప్పుడు కానీ ఏదైనా యాక్షన్ అడ్వెంచర్ స్పోర్ట్స్లో పార్టిసిపేట్ చేసినప్పుడు కానీ మనం ఇన్ కేస్ ఆ మూమెంట్ తీసుకోవాలంటే అటువంటి టైంలో డెఫినెట్గా మీ దగ్గర ఒక యాక్షన్ కెమెరా అయితే ఉండాలి. సింపుల్గా చెప్పాలంటే ఎక్కడైతే మన స్మార్ట్ ఫోన్స్ కానీ అండ్ డిఎస్ఎల్ఆర్స్ కానీ యూజ్ చేసి వీడియోస్ అయితే తీయలేము. సో ఆ సిచ్యువేషన్స్లో ఈ యాక్షన్ కెమెరా వాడి మనకు నచ్చిన వీడియోస్ తీసుకోవచ్చు. బాక్స్ మీద ఇచ్చిన ఇన్ఫర్మేషన్ చూస్తే ఈ బాక్స్ టాప్ సైడ్లో మనకు పై సైడ్లో కింద సో ఎస్జే క్యామ్ బ్రాండింగ్ ఇచ్చారు. అండ్ ఈ పర్టికులర్ కెమెరా ఫుల్ నేమ్ వచ్చేసి SJ6 Legend యాక్షన్ కెమెరా 2.0 టచ్ స్క్రీన్. అండ్ ఆల్సో ఈ కెమెరాకి సంబంధించిన మెయిన్ ఫీచర్స్ దీని మీద ఇచ్చారు మనకు. లైక్ 30 minutes వాటర్ రెసిస్టెన్స్, అంటే ఈ కెమెరాని మనం అండర్ వాటర్లో 30 minutes వరకు రికార్డ్ చేయొచ్చు. అండ్ 2 screens ఫ్రంట్ అండ్ బ్యాక్ సైడ్, అండ్ గైరో స్టెబిలైజేషన్, అండ్ 4K వీడియో కూడా రికార్డ్ చేసుకోవచ్చు. అండ్ లెఫ్ట్ సైడ్ చూస్తే ఇక్కడ ఏంటంటే iOS యూజర్స్ కానీ ఆండ్రాయిడ్ యూజర్స్ కానీ ఈ జస్ట్ హోలోగ్రామ్స్ స్కాన్ చేసి ఈ పర్టికులర్ కెమెరాకి సంబంధించిన యాప్ ఇన్స్టాల్ చేసుకోవచ్చు. ఈ అన్ని ఐటమ్స్ ఈ బాక్స్లో వస్తాయి మనకు. అండ్ బ్యాక్ సైడ్ ఫుల్ స్పెసిఫికేషన్స్ ఉన్నాయి, లైక్ ఇమేజ్ సెన్సార్ కానీ లెన్స్, రిజల్యూషన్, ఫార్మాట్, బ్యాటరీ, స్టోరేజ్ అండ్ ఎవ్రీథింగ్. ఓకే, సో వితౌట్ వేస్టింగ్ మచ్ మోర్ టైమ్ విల్ అన్బాక్స్ దెన్. సో ఇది ఎస్జే క్యామ్. సో విత్ వాటర్ ప్రూఫ్ కేసింగ్తో ఇచ్చారు దీన్ని. సో మిగతా ఐటమ్స్ కూడా ఒకసారి చూసాము. సో మనకేంటంటే ఇది ఛార్జింగ్ పెట్టడానికి ఛార్జింగ్ కేబుల్, జస్ట్ లెన్స్ కవర్ ఇది. సో ఈ పర్టికులర్ కెమెరాకి లెన్స్ పెట్టుకోవడానికి లెన్స్ కవర్, అండ్ హెల్మెట్కి ఈ పర్టికులర్ కెమెరా మౌంట్ చేయడానికి హెల్మెట్ మౌంట్స్, అండ్ ద సేమ్ మౌంట్స్ విత్ 3M టేప్, అండ్ బైసైకిల్కి మౌంట్ చేసుకోవడానికి లేదా బైక్కి మౌంట్ చేయడానికి జస్ట్ గ్రిప్ లాంటిది. అండ్ ఇది వచ్చేసి ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ ఇన్ కేస్ మనకి యాక్షన్ ఈ కంప్లీట్ వాటర్ కేస్ వద్దనుకుంటే ఈ కేస్తో మనం జస్ట్ ఫిక్స్ చేసుకోవచ్చు. సో అన్ని డిఫరెంట్ మౌంట్స్ ఉన్నాయి మనకి. సో ఒకసారి ఇవన్నీ ఓపెన్ చేసి చూద్దాము. అండ్ ఇది ఎక్స్ట్రా 2 టేప్స్ ఇచ్చారు. అండ్ ఇది ఏంటంటే టచ్ కవర్. సో పర్టికులర్ ఏదైతే కేసు ఉందో ఇది టచ్కి అంత రెస్పాన్సివ్గా ఉండదు. సో ఇఫ్ యూ వాంట్ టచ్ రెసిస్టెన్స్, జస్ట్ ఈ పర్టికులర్ బ్యాక్ సైడ్ ఈ డోర్ ఒకటి ఓపెన్ చేసుకొని ఇది ఎక్స్ట్రా ఇచ్చిన ఏదైతే కేసు ఉందో దీన్ని మనం ఫిట్ చేసుకోవచ్చు. అండ్ వీటన్నిటితో పాటు ఎస్జే క్యామ్ బ్రాండింగ్ స్టిక్కర్స్ అండ్ యూజర్ మాన్యువల్, అండ్ ఒకటి జస్ట్ క్లీనింగ్ క్లాత్. దీస్ ఆర్ ద థింగ్స్. ఒక్కసారి ఇవన్నీ ప్రాపర్గా అరేంజ్ చేద్దాం. సో ఫైనల్గా చూస్తే మనకి ఈ బాక్స్లో ఈ కంటెంట్స్ అన్నీ వస్తాయి, లైక్ వాటర్ కేసింగ్ ప్రూఫ్ అండ్ ఎస్జే కెమెరా, నార్మల్ కేస్, హెల్మెట్ మౌంట్స్. అండ్ ఈ మౌంట్స్ కూడా హెల్మెట్ మౌంట్సే, బట్ కాకపోతే డిఫరెన్స్ ఏంటంటే ఇక్కడ మనకు చూసారు కదా, ఇక్కడ 2 పాయింటర్స్ లాగా ఉన్నాయి. ఇక్కడ ప్రెస్ చేసి కానీ మనం చేస్తే దీన్ని రొటేట్ చేయొచ్చు. సో ఇది ఏంటంటే 360 క్లిప్స్ అని చెప్పొచ్చు. అండ్ 1000 mAh బ్యాటరీ ఫర్ ఎస్జే క్యామ్, అండ్ టచ్ సెన్సిటివ్ బ్యాక్ డోర్ విత్ లెన్స్ కవర్, అండ్ డిఫరెంట్ మౌంట్స్. ఈ అన్ని మౌంట్స్ యూజ్ చేసి హెల్మెట్కి కానీ ఇంకెక్కడైనా మనకి ఎక్కడైనా కావాల్సిన చోట జస్ట్ మౌంట్ చేయొచ్చు. ఇవి 2 మౌంట్స్ ఇవి. అండ్ ఛార్జింగ్ కేబుల్, అండ్ అగైన్ సో మౌంట్ స్క్రూస్ అంటారు వీటిని, మౌంట్ స్క్రూస్. అండ్ ఇది కూడా అగైన్ మౌంటింగ్ గేర్. సో ఇది సైకిల్ కానీ మన బైక్ కానీ కావాల్సిన చోట జస్ట్ హ్యాండిల్కి ఫిక్స్ చేసుకోవచ్చు. అండ్ యూజర్ మాన్యువల్, ఎక్స్ట్రా 3M టేప్స్, అండ్ ఎస్జే క్యామ్ స్టిక్కర్స్. మనకి ఇవన్నీ వస్తాయి బాక్స్లో.
కెమెరా పైన ఇచ్చిన కంట్రోలర్స్ చూస్తే ఇక్కడ ఏంటంటే చిన్న డిస్ప్లే ఉంది. ఇక్కడ బేసిక్ ఇన్ఫర్మేషన్ అంత ఉంటుంది. అండ్ ఇవి ఏంటంటే ఇన్ఫర్మేషన్ ఇండికేటర్స్, సో స్టేటస్ ఇండికేటర్స్. అండ్ టాప్ సైడ్ చూస్తే ఇక్కడ ఏంటంటే మనకు ఒక ఈ బటన్ ఉంది. దీన్ని ఏంటంటే షట్టర్ బటన్ అంటాము, లేదంటే ఓకే బటన్ కూడా. ఎప్పుడైనా మీరు వీడియో స్టార్ట్ చేయాలన్నా, ఫోటో తీయాలన్నా జస్ట్ ఒకసారి ప్రెస్ చేయాల్సి ఉంటుంది దీన్ని. అండ్ ఇటువైపు చూస్తే ఇక్కడ ఏంటంటే మనకి ఇది పవర్ బటన్ లేదా మోడ్ బటన్ అంటారు. సో ఒక మోడ్ నుండి ఇంకో మోడ్కి షిఫ్ట్ అవ్వడానికి, లేదంటే ఆఫ్ చేయడానికి, ఆన్ చేయడానికి సో ఈ బటన్ యూస్ చేయొచ్చు. ఒక 3 నుండి 5 సెకండ్స్ హోల్డ్ చేసి పట్టుకుంటే కెమెరా ఆన్ అవుతుంది. అంత సేమ్ 3 to 5 సెకండ్స్ హోల్డ్ చేస్తే అగైన్ ఆఫ్ అవుతుంది. సో ఇదేంటంటే సెట్టింగ్ బటన్. అండ్ లెఫ్ట్ సైడ్ ఇక్కడ చూస్తే మళ్ళీ మనకు రైట్ సైడ్ సో ఇటువైపు చూస్తే ఇక్కడ ఏంటంటే మైక్రో ఎస్డి స్లాట్ ప్లస్ ఛార్జింగ్ పెట్టడానికి పోర్ట్. అండ్ ఇక్కడ ఏంటంటే మనకు మైక్రోఫోన్ ఉంది. సో డౌన్ సైడ్ ఇక్కడ ఏంటంటే మనం మౌంట్ చేయడానికి మౌంటింగ్ స్క్రూ. అండ్ ఇది ఏంటంటే బ్యాటరీ కంపార్ట్మెంట్. సో దీన్ని ఒకసారి గట్టిగా ప్రెస్ చేస్తే మనకు ఈ డోర్ డోర్ ప్రెస్ అవుతుంది. సో ఇక్కడ ఏంటంటే మనం బ్యాటరీని ప్లేస్ చేయడానికి, తీయడానికి ఉంటుంది. జస్ట్ మీరు ఈ స్ట్రాప్ని హోల్డ్ చేసి లిఫ్ట్ చేస్తే సరిపోతుంది. బ్యాటరీ తీయడం కానీ ఈజీ. సో సేమ్ వే జస్ట్ కొంచెం ప్రెస్ చేసి బ్యాక్ సైడ్ అంటే లాక్ అయిపోతుంది. ఓకే. సో అండ్ ఇటువైపు ఏంటంటే కంప్లీట్ మనకు టచ్ స్క్రీన్. ఓకే. సో ఇది ఒకసారి ఆన్ చేసి చూద్దాము. సో ఒక 2 to 5 సెకండ్స్ జస్ట్ హోల్డ్ చేయండి. సో ఇది హోల్డ్ చేసినప్పుడు చూడండి మీకు ఎస్జే క్యామింగ్ బ్రాండింగ్ ఎట్లా వస్తుందో. ఎస్. ఆన్ చేయగానే మనకి ఇక్కడ ఏంటంటే బేసిక్ సో కరెంట్ స్టేటస్ కనబడుతుంది. అండ్ ఇక్కడ డిస్ప్లే. సో కమింగ్ టు మెయిన్ ఫంక్షన్స్ అండ్ ఫీచర్స్ ఆఫ్ దిస్ కెమెరా ఈజ్ సో మనం ఇక్కడ పైనుండి స్లైడ్ ఇలా చేస్తే సో ఇక్కడ మనకు డిఫరెంట్ ఆప్షన్స్ వస్తాయి. సో ఈ పర్టికులర్ కెమెరా ఏంటంటే ఇది వైఫై ఎనేబుల్. సో వైఫై అండ్ రిమోట్ అండ్ FPP is something related to drone. So the screen lock option. And also ఇక్కడ ఇంకా వన్ మోర్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే, సో ఎప్పుడైతే మనం మోడ్స్ క్లిక్ చేస్తామో సో ఇక్కడ మోడ్స్ సెట్టింగ్స్ ఇవన్నీ డిఫరెంట్ వస్తాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఇది క్లిక్ చేస్తే సో మోడ్ సెట్టింగ్స్కి వెళ్తాం. ఇక్కడ చూడండి ఇప్పుడు ఈ పర్టికులర్ వన్ సెలెక్ట్ అయింది. సో ఇక్కడ సెట్టింగ్స్ ఉందండి అండ్ క్లోజ్ బటన్ ఉంది. ఇఫ్ ఐ క్లిక్ హియర్ ఈ సెట్టింగ్ బటన్, ఇక్కడ ఏంటంటే మెయిన్ సెట్టింగ్కి వెళ్తుంది. ఈ పర్టికులర్ ఏంటంటే మోడ్ సెట్టింగ్, ఇది ఏంటంటే మెయిన్ సెట్టింగ్. సో మెయిన్ సెట్టింగ్లో ఇక్కడ మనకి ఏముంటాయంటే లాంగ్వేజ్ కానీ అండ్ డేట్ అండ్ టైం, సో డేట్ ఫార్మాట్ అండ్ SD కార్డ్ మీరు ఫార్మాట్ చేయాలంటే ఫార్మాట్ చేయొచ్చు. అండ్ గింబల్ కంట్రోల్ ఆన్ ఆఫ్. ఫర్ ఎగ్జాంపుల్ ఇది పర్టికులర్ గింబల్ మీద మీరు సెట్ చేసినట్టయితే గింబల్ కంట్రోల్ కూడా వాడచ్చు మీరు. అండ్ టీవీ మోడ్, FFP అండ్ ఫాస్ట్ రికార్డ్. సో మీరు ఫాస్ట్ రికార్డ్ చేయాలనుకుంటున్నట్టే ఫాస్ట్ రికార్డ్. అండ్ క్విక్ క్యాప్చర్. ఇక్కడ క్విక్ క్యాప్చర్ ఏంటంటే క్విక్ క్యాప్చర్ ఆన్ పెట్టారనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ మీరు క్విక్ క్యాప్చర్ ఆన్ పెడితే కెమెరా ఆన్ చేయగానే వెంటనే ఫర్ ఎగ్జాంపుల్ అది ఫోటో మోడ్లో ఉంటే ఫోటో తీసేస్తుంది. ఇఫ్ ఇన్ కేస్ మీరు ఆ వీడియో మోడ్లో ఉంటే కెమెరా ఆన్ చేయగానే వీడియో రికార్డింగ్ స్టార్ట్ అయిపోతుంది. సో ఫ్రంట్ డిస్ప్లే ఆన్ ఆఫ్ చేయాలి. ఇక్కడ ఏదైతే ఫ్రంట్ డిస్ప్లేలో మనకు ఆప్షన్ కనబడుతుంది యూజువల్గా, సో అది ఆఫ్ అవ్వటంకి అది యూజ్ చేస్తాము. సో ఆటో పవర్ ఆఫ్. సో కీప్యాడ్ టూల్. సో లైట్ సెట్. సో ఈ లైట్ సెట్టింగ్ ఏంటంటే ఇఫ్ ఇన్ కేస్ యూజువల్గా ఇక్కడ చూస్తే మనకు LED ఇండికేటర్స్ లైట్స్ ఉన్నాయి కదా, ఇక్కడ 3 and 4, 5. సో ఈ 5 ఉన్నాయి. అవుట్ ఆఫ్ ఈ 5లో ఎన్ని మీకు గ్లో అవ్వాలి, ఎన్ని ఆఫ్ కావాలనేది దాన్ని బట్టి ఉంటుంది. ఈ ఆఫ్ పెట్టుకుంటే మీకు ఏది గ్లో అవ్వదు. సో బెటర్ నా సజెషన్ ఏంటంటే ఇట్ షుడ్ బి ఆన్ ఓన్లీ. ఎందుకంటే ఎప్పుడైనా మనం ఫోటో క్లిక్ చేసినా అండ్ ఇఫ్ ఇన్ కేస్ ఛార్జింగ్ పెట్టినా కూడా సో మీకు ఏంటంటే ఐడియా ఉంటుంది వెదర్ ఇట్స్ వర్కింగ్ కరెక్ట్లీ ఆర్ నాట్. అండ్ స్క్రీన్ సేవర్. సో ఏంటంటే ఎంత టైం తర్వాత, ఫర్ ఎగ్జాంపుల్ కంటిన్యూస్లీ ఇఫ్ ఐమ్ నాట్ యూజింగ్ 30 seconds అనుకోండి. సో 30 seconds సెలెక్ట్ చేస్తే 30 seconds తర్వాత ఆటోమేటిక్గా ఈ స్క్రీన్ అనేది ఆఫ్ అవుతుంది. సో మనకి ఏంటంటే ఛార్జింగ్ సేవ్ అవుతుంది. సో ద ఫ్రీక్వెన్సీ సో 60 Hz అండ్ 50 Hz. సో ఇది మీ యూజబిలిటీని బట్టి మీరు యూజ్ చేయొచ్చు. ద రొటేట్. సో రొటేట్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీరు మామూలుగా వీడియో ఏదైతే తీస్తారో అది అలా కాకుండా సో 90 degrees రొటేషన్లో మీకు ఆ వీడియో కన్వర్ట్ అవ్వాలంటే ఆ ఆప్షన్ యూజ్ చేయొచ్చు. లోగో వాటర్ మార్క్ ఆన్ ఆఫ్ కానీ. సో వైఫై ఆప్షన్ కూడా ఇక్కడ ఉంది. పవర్ ఆన్ మోడ్. సో లాస్ట్ మోడ్ అండ్ వీడియో స్లో రికార్డింగ్. సో ఇక్కడ ఏంటంటే ఈ పవర్ ఆన్ మోడ్ ఏంటంటే పవర్ ఆన్ చేయగానే ఇక్కడ ఏంటంటే సో వీడియోలోకి వెళ్ళిపోవాలా, వీడియో ల్యాబ్స్కి వెళ్ళాలా, స్లో రికార్డింగా, స్టిల్లోకా
సో ఇందులో కెమెరా స్టార్ట్ అయిపోవాలి. సో అదే అనమాట వర్షన్. సో ఇక్కడ ఏంటంటే పర్టికులర్ ఎస్జే క్యామ్ యొక్క ఏంటంటే పర్టికులర్ మోడల్ అండ్ ఇన్ఫర్మేషన్ ఎవ్రీథింగ్ అనమాట. మోడల్ SJ6 లెజెండ్ వర్షన్ V1.5.2. సో డేట్ అండ్ ఫోర్ అండ్ ఎవ్రీథింగ్. సో అండ్ ఇంకొకటి ఇక్కడ ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ ఇంకోటి ఏంటంటే ఇప్పుడు కరెంట్లీ మీరు ఇక్కడ చూస్తున్నారు ఈ ఐకాన్, ఇదేంటంటే రికార్డింగ్ ఐకాన్. అంటే ఇది పర్టికులర్ వీడియో మోడ్లో ఉంది. సో సడన్గా మీరు వీడియో మోడ్ నుండి ఫోటో మోడ్కి మీరు మూవ్ అవ్వాలంటే జస్ట్ ఇక్కడ రైట్ స్లైడ్ చేయండి. సో డైరెక్ట్గా ఇది మీకు ఏంటంటే వీడియో మోడ్ నుండి కెమెరా మోడ్కి వెళ్ళిపోతుంది. రైట్ ఆర్ లెఫ్ట్, ఫర్ ఎగ్జాంపుల్ లెఫ్ట్ మీరు చేసినా కూడా మళ్ళీ బ్యాక్ ఇలా ఇలా వస్తుంది అనమాట. సో ఇది ఏంటంటే సో క్విక్, మీకు ఈజీగా ఉంటుంది ఇది. సో అండ్ అలాగే ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ క్లిక్ చేస్తే మీకు ఏంటంటే మీకు అంతా ఇన్ఫర్మేషన్ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఫోటో మోడ్లో ఉంది. ఇక్కడ ఏంటంటే ఇప్పుడు పర్టికులర్ ఉన్న ఇందులో కార్డ్ నేను 16 GB తీసాను. సో 16 GBకి సో 3198 ఫొటోస్ క్లిక్ చేసు. సో ఆల్రెడీ నేను 3 ఫొటోస్ శాంపుల్ తీసాను. సో ఇంకా రిమైనింగ్ అన్ని ఫొటోస్ నేను తీసుకోవడానికి ఇన్ఫర్మేషన్ అండ్ వైడ్ యాంగిల్లో ఉంది. అండ్ ఇక్కడ ఏంటంటే మీకు బ్యాటరీ పర్సంటేజ్ చూపిస్తుంది, సెట్టింగ్స్ బటన్. సో 16 మెగాపిక్సెల్. అది ఫర్ ఎగ్జాంపుల్ మనం వీడియో మోడ్లోకి వెళ్ళామనుకోండి. సో వీడియో మోడ్లో కూడా మీకు అగైన్ చూపిస్తుంది, వైడ్ యాంగిల్లో ఉంది. అండ్ ఇక్కడ ఇది ఏదైతే మీకు బ్లింక్ అవుతుందో ఇది ఏంటంటే గైరో స్టెబిలైజేషన్ ఆన్ ఉందని అర్థం అది. సో అగైన్ సేమ్ బ్యాటరీ లెవెల్ చూపిస్తుంది. అండ్ ఈ పర్టికులర్ వీడియో ఫార్మేట్ వచ్చేసి 1080 60 ఫ్రేమ్స్ పర్ సెకండ్ అండ్ వైడ్ యాంగిల్లో ఉంది. ఇక్కడ ఏదైతే మీకు మైక్రోఫోన్ సింబల్ చూపిస్తుంది ఇది ఆఫ్ చేశారనుకోండి, జస్ట్ క్లిక్ చేస్తే మీకు ఏంటంటే సో మీకు పర్టికులర్ ఏదైతే ఒరిజినల్ వాయిస్ ఉంటుందో అది వినపడదు. సో ఇది ఫ్రంట్ సైడ్ చూస్తే చూడండి, ఈ ఫ్రంట్ సైడ్ కూడా మనకు సేమ్ ఇన్ఫర్మేషన్. ఇది కరెంట్లీ వీడియో మోడ్లో ఉంది. సో 1080p అండ్ ఇఫ్ ఇన్ కేస్ నేను ఇఫ్ ఇన్ కేస్ వీడియో కానీ స్టార్ట్ చేశాను అనుకోండి, దెన్ ఇట్ విల్ స్టార్ట్. చూసారుగా ఇది బ్లింక్ అవుతుంది అండ్ ఇక్కడ లైట్ కూడా బ్లింక్ అవుతుంది అండ్ ఇక్కడ సెకండ్స్ కూడా స్టార్ట్ అయిపోయాయి. అండ్ అవుట్ ఆఫ్ 14.6 GB ఫ్రీ ఉంది. బ్యాటరీ పర్సంటేజ్ కూడా చూడొచ్చు ఇక్కడ. అండ్ ఇదేంటంటే ఇంత బ్యాటరీ పర్సంటేజ్లో ఈ కార్డ్లో ఇంక 7 hours 4 minutes ఫుటేజ్ మనం రికార్డ్ చేసుకోవచ్చు కంటిన్యూస్గా. సో దట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ ఆల్ దిస్ ఇన్ఫర్మేషన్ ప్యానల్ హియర్. మళ్ళీ ఇది ఒకసారి మీరు పైన బటన్ క్లిక్ చేసి ఇది వీడియో స్టాప్ అయిపోతుంది. అండ్ ఇక్కడ ఈ మైక్రో USB ఏదైతే చెప్పానో ముందు, సో ఇది ఛార్జింగ్ పోర్ట్ లాగా వర్క్ చేస్తుంది. అట్ ది సేమ్ టైం మీరు ఎక్స్టర్నల్ మైక్ కూడా దీనికి అటాచ్ చేసుకోవచ్చు. ఓకే. అండ్ ఇక్కడ లెఫ్ట్ సైడ్ ఏదైతే బటన్ ఉందో దీన్ని క్లిక్ చేస్తే మనకు మోడ్స్ బటన్ వస్తాయి. సో ఈ పర్టికులర్ కెమెరాలు ఇందులో ఏంటంటే 9 డిఫరెంట్ మోడ్స్ ఉన్నాయి. లైక్ వీడియో మోడ్, వీడియో ల్యాబ్స్ అండ్ స్లో రికార్డింగ్, స్టిల్, ఫోటో ల్యాబ్స్, బ్రష్ మోడ్, వీడియో ప్లస్ ఫోటో, కార్ మోడ్ అండ్ అండర్ వాటర్. సో దీస్ 9 మోడ్స్ ఉన్నాయి. సో అండ్ ఈచ్ అండ్ ఎవ్రీ మోడ్ అండ్ సపరేట్ డిఫరెంట్ సెట్టింగ్స్ ఉంటాయి. సో ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇప్పుడు వీడియో మోడ్ క్లిక్ చేశాను. సో ఈ వీడియో మోడ్ సపరేట్ సెట్టింగ్స్కి వెళ్ళాలంటే వీ జస్ట్ నీడ్ టు క్లిక్ ఆన్ దిస్. ఓకే. సో ఇందులో డిఫరెంట్ సెట్టింగ్స్ ఉంటాయి. సో లైక్ ఏంటంటే సో ఇప్పుడు పర్టికులర్ వీడియో దాంట్లో ఉన్నాం. ఇందులో సో రిజల్యూషన్, లూప్ రికార్డింగ్, FOP, లో నైట్ మోడ్, WDR, గైరో సెన్సార్, ఆడియో, వాల్యూమ్, టైమ్ స్టాంప్, వీడియో. సో ఆల్ దిస్ టైప్. సో డిఫరెంట్ మనకు సెట్టింగ్స్ ఉంటాయి. సో ఇట్లా ఏంటంటే డిఫరెంట్ సెట్టింగ్ ఉంటాయి. సో ఇట్లా 9 మోడ్స్కి సపరేట్ ఆల్ డిఫరెంట్ సెట్టింగ్స్ ఉంటాయి. సో ఇక్కడ ఏవైతే సెట్టింగ్స్ మనం చూసామో వీడియో దానికి ఫర్ 90% సేమ్ సెట్టింగ్స్, మిగతా 9 మోడ్స్కి కూడా సేమ్ సెట్టింగ్స్ ఇవి ఉంటాయి. ఓకే. సో ఫస్ట్ సో వీడియో సెట్టింగ్స్ డీటెయిల్గా ఒకసారి చూద్దాము. ఓకే. సో ఒకదాని తర్వాత ఒకసారి చూద్దాం క్లియర్గా. రిజల్యూషన్. సో ఇక్కడ ఏంటంటే మనం వీడియో మోడ్ రిజల్యూషన్లో 4K 24 FPS అంటే ఇక్కడ ఏంటంటే ఫ్రేమ్స్ పర్ సెకండ్. సో 2K 34 ఫ్రేమ్స్ సెకండ్స్, 180p 60 ఇలా డిఫరెంట్ రిజల్యూషన్స్లో ఉన్నాయి. సో మీకు ఏ ఫ్రేమ్ అండ్ ఏ రిజల్యూషన్ కావాలంటే అందులో యూజ్ చేయొచ్చు. బట్ ఇక్కడ మెయిన్ థింగ్ ఏంటంటే ఇఫ్ యూ ఆర్ యూజింగ్ 4K 24 FPS ఆర్ 2K 30 FPS, ఇక్కడ మెమొరీ మాత్రం చాలా కన్జ్యూమ్ చేస్తుంది మీ వీడియోకి. సో ఇక్కడ ఏంటంటే సో డిఫాల్ట్ చాలామంది యూజ్ చేసేది 1080p 60 FPS. సో జస్ట్ అండ్ లూప్ రికార్డింగ్. సో లూప్ రికార్డింగ్ ఇది ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ
ఆఫ్ 3 మినిట్స్, 5 మినిట్స్, 10 మినిట్స్ అని ఉంది. సో ఇది ఏంటంటే లూప్ రికార్డింగ్ అనేది ఫర్ ఎగ్జాంపుల్ ఇందులో ఉన్న పర్టికులర్ మీ మెమరీ కార్డ్ ఫుల్గా రికార్డ్ అయిపోయింది. సో మీకు రికార్డ్ చేయడానికి స్పేస్ లేదు. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నేను 5 మినిట్స్ సెలెక్ట్ చేసుకున్నాను అనుకోండి లూప్ రికార్డింగ్. సో పాత వీడియోలో ఏదైతే మీకు ఓల్డెస్ట్ వీడియోలో 5 మినిట్స్ ఏదైతే ఉంటుందో అది డిలీట్ అయిపోతుంది. సో కొత్తది 5 మినిట్స్ రికార్డ్ అవుతుంది. సో దట్ ఈస్ సంథింగ్ ఇస్ అ లూప్ రికార్డింగ్. సో ఎఫ్ఓపి ఈజ్ సంథింగ్ ఈజ్ ఫీల్డ్ ఆఫ్ వ్యూ అంటారు. ఎఫ్ఓపి ఈజ్ అండ్ లో లైట్ మోడ్. సో ఎప్పుడైనా మీరు నైట్ టైం షూట్ చేస్తున్నప్పుడు కానీ అప్పుడైనా ఈ లో లైట్ మోడ్ యూస్ అవుతుంది మీకు. సో ఇఫ్ ఇన్ కేస్ ఆన్ చేస్తే మీకు లో లైట్ మోడ్, ఇఫ్ ఇన్ కేస్ నైట్ టైంలో తీసినా కూడా మీకు సో మంచి బ్రైట్నెస్తో వీడియో రికార్డ్ అవుతుంది. సో డబ్ల్యూడిఆర్ వచ్చేసి వైడ్ డైనమిక్ రేంజ్ అంటారు. సో గైరో సెన్సార్. సో గైరో సెన్సార్ ఇది ఏంటంటే ఇక్కడ లో అండ్ హై అని ఉంది. సో ఎప్పుడైతే మీరు లిటిల్ జాగ్ చేస్తూ కానీ రన్నింగ్ చేస్తూ కానీ ఇఫ్ ఇన్ కేస్ వీడియో రికార్డ్ చేసినప్పుడు షేకీ ఫుటేజ్ ఎక్కువ రాకుండా ఉండడానికి మీరు ఏంటంటే జస్ట్ ఈ గైరో సెన్సార్ యూజ్ అవుతుంది. సో హైలో పెడితే ఏంటంటే మీకు మీ పర్టికులర్ ఏదైతే వీడియో రికార్డ్ చేస్తారో అందులో షేకీ ఫుటేజ్ అనేది ఉండదు. సో స్టెబిలైజేషన్ బాగా ఉంటుంది. అండ్ ఆడియో. సో ఆడియో ఈజ్ నథింగ్ బట్ ఆన్ ఆఫ్ పెట్టుకోవచ్చు మీరు ఏదైనా వీడియో రికార్డ్ చేసేటప్పుడు. సో మీకు లైవ్ ఆడియో కావాలా వద్దనే దాన్ని బట్టి సో ఇఫ్ ఇన్ కేస్ మీకు వద్దనుకుంటే ఆఫ్ పెట్టుకోవచ్చు అది. సో వాల్యూమ్. సో ఎంత వాల్యూమ్లో మీకు కావాలా రికార్డ్ అయిన వాల్యూమ్. సో ఇక్కడ ఏంటంటే మనకు లైక్ 1 నుండి 10 వరకు ఉంది. ఒక పర్టికులర్ వాల్యూమ్లో మీరు రికార్డ్ చేసుకోవచ్చు. టైమ్ స్టాంప్. సో ఆన్ ఆఫ్. సో మీరు వీడియో రికార్డ్ చేసిన ఫోటో తీసినా కానీ ఏంటంటే ఆ పర్టికులర్ టైంలో ఏ డేట్, టైము సో అవన్నీ ఇన్ఫర్మేషన్ ఉంటుంది. సో వీడియో ఫైల్ ఫార్మాట్. సో ఆల్వేస్ MP4. సో బిట్ రేట్. సో బిట్ రేట్ హై, మీడియం, లో. సో ఇఫ్ ఇన్ కేస్ హై బిట్ రేట్ మీరు సెలెక్ట్ చేస్తే సో వీడియో ఏదైతే మనం రికార్డ్ చేస్తామో సో దానికి చాలా మెమరీ కన్జ్యూమ్ చేస్తుంది. లో తీస్తే మీకు వీడియో క్వాలిటీ సరిగ్గా ఉంటుంది. సో ఆల్వేస్ బెటర్ గో విత్ ద మీడియం. అండ్ వైట్ బ్యాలెన్స్. సో ఆటో పెట్టేసుకుంటే సరిపోతుంది. షార్ప్నెస్ కూడా నార్మల్. అండ్ కలర్. సో కలర్ కూడా నార్మల్. సో మీటరింగ్ అండ్ డిస్ట్రాక్షన్. సో ఇలా. సో ఇక్కడ ఏంటంటే మనకున్న ఈ 9 మోడ్స్లో సో మ్యాక్సిమం ఇప్పుడు ఏదైతే చూసామో సెట్టింగ్స్ ఈ 9 మోడ్లో మ్యాక్సిమం అవే ఉంటాయి. 90% సేమ్ ఉంటుంది. జస్ట్ 10% సంథింగ్ వుడ్ బి డిఫరెంట్. కొన్ని శాంపిల్ వీడియోలు తీశాను, ఒకసారి మీరు అవి చూడండి. కరెంట్లీ వీడియో నేను 1080 అండ్ 60 FPS ఫార్మాట్లో రికార్డ్ చేస్తున్నాను. సో అండ్ ఈ వీడియో క్వాలిటీ అండ్ ఆల్సో ఇంటర్నల్ మైక్ క్వాలిటీ కూడా మీరు అబ్జర్వ్ చేయొచ్చు ఈ వీడియోలో. సో ఎక్స్టర్నల్ మైక్ అయితే ఇది అటాచ్ చేయలేదు నేను. వీడియో క్వాలిటీ ఎట్లా వస్తుందో మీరు ఒకసారి అబ్జర్వ్ చేయొచ్చు ఇందులో. ఈ కెమెరా నేను అమెజాన్ నుండి ఆర్డర్ చేశాను. సో ఇది వచ్చేసి 10,500 రూపీస్ కాస్ట్ పడ్డది నాకు. ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. ఇఫ్ ఇన్ కేస్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఆ వీడియో కింద ఉన్న లైక్ బటన్ ప్రెస్ చేయండి. అండ్ ఆల్సో ఈ ఛానల్కి మీరు ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ద ఛానల్ ఆల్సో. అండ్ ఆల్సో ప్లీజ్ షేర్ దిస్ వీడియో టు యువర్ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.